ఏసీపీ నైని గగన్ని ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. ఎందుకు గగన్ గారు మీరు శరత్చంద్ర గారిని అంత బ్రూటల్గా మర్డర్ అటాక్ చేయాల్సి వచ్చింది అని అడుగుతూ ఉంటే, ఇక నేను ఆయన్ని చంపాలనుకోవడం ఏంటి అని గగన్ అడుగుతూ ఉంటాడు. మా వాడితే ఆ మనస్తత్వం కాదు, మీరేం మాట్లాడుతున్నారు ఏసీపీ గారు అని పూర్ణి శారద కూడా అడుగుతూ ఉంటారు. శరత్చంద్ర గారు ఒకసారి మీ ఇంటికి గన్ తీసుకొని దాడికి వచ్చారు, ఇంకోసారి మీకు పెళ్లి చేయబోతున్నప్పుడు గగన్ గారు ఆయన్ని చంపడానికి వెళ్ళారు కదా, మరి మీ ఇద్దరి మధ్య మీ రెండు కుటుంబాల మధ్య ఇంత శత్రుత్వం ఉన్నప్పుడు ఎందుకు గగన్ గారు శరత్చంద్ర గారిని చంపడానికి ప్రయత్నించుండకూడదు అని నయని అడుగుతూ ఉంటే, చూడండి ఏసీపీ గారు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మా అన్నయ్యది మనుషుల ప్రాణాలు తీసే మనస్తత్వం కాదు. అవునా పూరి, అయితే మీ అన్నయ్యనే నోరు తెరిచి చెప్పమని చెప్పు. ఆ రోజు రాత్రి శరత్చంద్ర గెస్ట్ హౌస్కి మీ అన్నయ్య వెళ్ళాడా లేదా అని ఏసీపీ నయని అడుగుతూ ఉంటుంది. ఏంటి ఏసీపీ గారు, మీ దగ్గర అన్ని సాక్ష్యాలు ఉండే ఉంటాయి కదా, ఎందుకు ఇలా అడుగుతున్నారు అని శారద అడుగుతుంటుంది. నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను. చెప్పండి గగన్ గారు, ఆ రోజు రాత్రి మీరు శరత్చంద్ర గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళారా లేదా అని నయని అడుగుతూ ఉంటుంది. వెళ్ళాను అని గగన్ అంటాడు. ఇక పూర్ణి శారద ఇద్దరైతే షాక్ అయి చూస్తూ ఉంటారు. గగన్ గారు, జెన్యునే రాజేంద్ర గారు, మీరు ఆ సీసీటీవీ ఫుటేజ్ని ఇలా వీళ్ళకందరికీ చూపించండి అని నయని అంటుంది. ఇన్స్పెక్టర్ రాజేంద్ర అయితే సీసీటీవీ ఫుటేజ్ని అందరికీ చూపిస్తూ ఉంటాడు. అందులో గగన్ అయితే శరత్చంద్ర గెస్ట్ హౌస్ నుంచి బయటికి వస్తున్న వీడియో రికార్డింగ్ ఉంటుంది. అది గగన్ గారు శరత్చంద్ర గెస్ట్ హౌస్ నుంచి బయటికి వస్తున్న వీడియో అది. చూశారు కదా, ఇప్పుడు చెప్పండి గగన్ గారు, మీరు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని నయని అడుగుతూ ఉంటుంది. అది నా పర్సనల్ మ్యాటర్, వెళ్ళటం అయితే నిజమే, కానీ నేను ఎలాంటి క్రైము చేయలేదు అని గగన్ అంటాడు. శత్రువుల మధ్య పర్సనల్స్ ఏముంటాయి అని నయని అంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్తున్నదైతే నిజమే, అంతకు మించి నేనేమి చెప్పలేను అని గగన్ అంటాడు. మీ నాన్న పర్సనల్ అని చెప్పి, మీ తమ్ముడు పర్సనల్ అని చెప్పి, నువ్వు పర్సనల్ అని చెప్తే ఎలా? కానీ మీరు సస్పెక్ట్ లిస్ట్లో ఉన్నారు కాబట్టి మీరు సిటీ దాటి మా పర్మిషన్ లేకుండా వెళ్ళటానికైతే వీల్లేదు. ఇప్పుడు సరైన ఎవిడెన్స్ లేదు కాబట్టి వెళ్తున్నాను. ఒక చిన్న ఎవిడెన్స్ దొరికినా నేను వైలెంట్గా తిరిగి వస్తాను అని నయని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదేంట్రా, ఆ శరత్చంద్ర గెస్ట్ హౌస్కి నువ్వెందుకు వెళ్ళావు అని శారద ఇక నిలదీస్తూ ఉంటుంది. అమ్మ, ఇప్పుడు ఆ ఏసీపీ నయనికి ఏం చెప్పాను మీకు కూడా అదే చెప్తున్నాను. నేను క్రైమ్ చేయలేదని మీరు నమ్మితే చాలు, అంతే, నేనేం చేయలేను అని గగన్ అయితే లోపలికి వెళ్ళిపోతాడు. ఇక అపూర్వ శోభచంద్ర ఫోటో ముందు నిల్చుంటుంది. తలని అక్కడున్న టేబుల్ కేసి బాగా బాదుకుంటూ ఉంటుంది. నన్ను క్షమించక్క, నన్ను క్షమించు, నేను చేయరాని పాపం చేసేసాను అని తల బాదుకుంటూ ఉంటుంది. ఇక ఈ అపూర్వ మళ్ళీ ఏదో కుట్ర చేయడం మొదలుపెట్టింది, ఏడో డ్రామాలు వేస్తుంది అని కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటాడు. అప్పుడే మీరా పరిగెత్తుకొని ఎక్కడికి వస్తుంది. అయ్యో ఏంటి వదిన, ఎందుకు కొట్టుకుంటున్నారు, కొట్టుకోవద్దండి వదిన, ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. గోరింటాకు సుజాత కూడా పరిగెత్తుకుని వచ్చి ఇక అపూర్వాన్ని అడ్డుకుంటూ ఉంటుంది. లేదు, నేను చేయరాని పాపం చేస్తాను అని మళ్ళీ తల బాదుకుంటూ చేతులతో కూడా తలను బాదుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. భూమిపై బావ నాకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని చెప్పి ఆ భూమిని నేను దూరం పెట్టాను, చాలా మాటలు కూడా అన్నాను, చాలా బాధలు పెట్టాను, కానీ నా శోభచంద్ర అక్క కూతురే అన్న నిజం నాకెలా తెలుస్తుంది? ఇప్పుడు తెలిసిపోయింది కదా, కానీ భూమిని నేను ఎంత బాధ పెట్టానో, నా పాపానికి ప్రాయశ్చిత్తం ఎక్కడుంది అని మళ్ళీ తల బాదుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నిజం తెలిసింది కదా, దేవతల ఆరాధించు, పూజించు అని గోరింటాకు సుజాత చెప్తుంది. అవును పిన్ని, మంచి సలహా ఇచ్చావు పిన్ని, ఇప్పుడు భూమిని ఇంటికి తీసుకొచ్చి నేను పూజిస్తాను, దేవతలా చూసుకుంటాను. ఇప్పుడు బావ రేపు మాకు కోమల నుంచి బయటకు వస్తాడు, భూమి కన్న కూతురని తెలిసి భూమిని దేవతలా చూసుకుంటాడు. అయ్యో, నేను ఎంత పెద్ద పాపం చేశాను, నేను కూడా భూమిని పూజిస్తాను, దేవతలా చూసుకుంటాను, భూమి కాళ్ళు కడిగి ఆ నీళ్ళని నేను తలపైన పోసుకుంటాను అని అపూర్వ చెప్తూ ఉంటుంది. కానీ భూమి ఇంటికి రాదేమో, మీరా నువ్వు భూమి దగ్గరికి వెళ్ళి భూమిని ఇంటికి తీసుకురా మీరా అని అపూర్వ బాధపడుతూ చెప్తూ ఉంటుంది. నేను ఆల్రెడీ కోర్టులోనే ఇంటికి రమ్మని చెప్పాను వదిన, కానీ భూమి రాలేదు అని చెప్తూ ఉంటే, మీరా ఏదో ఒకటి చేసి కాల వెళ్ళబడి భూమిని మీ ఇంటికి తీసుకురా మీరా, నేను ప్రాయశ్చితం చేసుకోవాలి మీరా, ఆస్తి అంతా ఇక భూమిదే కదా, బావ కూడా చాలా సంతోషపడతాడు, బావ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను మీరా, నువ్వే వెళ్ళి తీసుకురావాలి, నాపై కోపంతో రానని చెప్తుందేమో, కానీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ భూమిని తీసుకురావాల్సిందే అని చెప్తూ ఉంటే, వదిన నేను ఇప్పుడే వెళ్తాను, ఆ దేవత కూతురైన భూమిని ఇంటికి తీసుకొచ్చి మనం దేవతలా చూసుకుందాం అని మీరా ఇక బయలుదేరి వెళ్తుంది. ఖచ్చితంగా అపూర్వ భూమిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఏదో కుట్ర చేయడానికి ఇలా ప్లాన్ చేసింది. వెంటనే భూమికి ఫోన్ చేసి ఇక్కడికి రావద్దని చెప్పాలి అని కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటాడు. ఇదంతా వింటున్న నక్షత్ర అయితే కోపంగా చూస్తూ రగిలిపోతూ ఉంటుంది.
ఇక మీరా కార్ దగ్గరికి వస్తుంది. కేపీ పరిగెత్తుకుని మీరా దగ్గరికి వస్తాడు. మీరా, భూమిని తీసుకురావడానికి నువ్వు వెళ్ళొద్దు. భూమి ఇంటికి వస్తే భూమి ప్రాణాలకు ప్రమాదం. వద్దు మీరా, నేను చెప్పేది అర్థం చేసుకో అని చెప్తూ ఉంటే, భూమి ఎవరో తెలియకముందు గగన్ వాళ్ళ ఇంట్లో ఉండేది. ఇప్పుడు తెలిసిన తర్వాత మనం ఎందుకు వదిలేస్తాం? మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావటం లేదు. నేను భూమిని ఖచ్చితంగా తీసుకురావాల్సిందే. అడ్డు తప్పుకోండి అని కృష్ణప్రసాద్ ఎంత చెప్తున్నా పట్టించుకోకుండా మీరా బయలుదేరి వెళ్ళిపోతుంది. అబ్బా, ఇప్పుడు ఏం చేయాలి అని కృష్ణప్రసాద్ అనుకుంటూ ఉంటాడు. అపూర్వ ఏడ్చిడ్చి అలసిపోయావు, ఇదిగో మంచినీళ్ళు తాగు అని గోరింటాకు సుజాత ఇస్తూ ఉంటుంది. అపూర్వ అయితే పైశాచికంగా నవ్వుతూ ఉంటుంది. నేను అనుకున్న అమ్మాయి నీ ఆ దొంగ ఏడుపులన్నీ కూడా వెనక ఏదో ఒక కుట్ర ఉందని నేను అనుకున్నానులే. ఇంతటికీ ఏంటి ఆ కుట్ర అని గోరింటాకు సుజాత అడుగుతూ ఉంటుంది. ఆ భూమిని ఇంటికి రప్పించడం కోసమే పిన్ని ఇదంతా కూడా అని అపూర్వ చెప్తుంది. భూమిని ఇంటికి రప్పించి ఏం చేయబోతున్నావు అని గోరింటాకు సుజాత అడుగుతూ ఉంటుంది. అప్పుడే నక్షత్ర ఏడుస్తూ అక్కడికి వస్తుంది. ఏంటి నక్షత్ర, ఎందుకు ఏడుస్తున్నావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. అంతేలే మమ్మీ, నేను ఎప్పుడు నెంబర్ 2నే కదా. గగన్ బాబుని ప్రేమించి భూమిని ప్రేమిస్తున్నానని చెప్పి నన్ను నెంబర్ 2 చేసేసాడు. ఇప్పుడేమో నీ కూతురు భూమి ఇంటికి వస్తుంది. నేను ఈ ఇంటికి నెంబర్ 2 కూతుర్ని కదా. నీకు ఆ భూమినే సంతోషంగా చూసుకోనువ్వు అని ఇక నక్షత్ర చెప్తూ ఉంటుంది. మనం నెంబర్ 1గా ఉండటానికి పక్క వాళ్ళ ప్రాణాలు తీసి మనం ఏమన్నా చేయటానికి రెడీ అయిపోవాలి అని అపూర్వ అంటుంది. ఏం మాట్లాడుతున్నావు మమ్మీ అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. ఆ భూమిని బయట ఉంటే ఆ గగన్ గాడు కాపాడుతూనే ఉన్నాడు. అసలు ఆ భూమి ప్రాణాలు తీయటానికి కుదరడమే లేదు. అదే ఈరోజు భూమి ఇంటికి వచ్చిందనుకో, ఈ రోజు రాత్రికే భూమి ప్రాణాలు తీసేస్తాను. అందుకే నేను భూమిని ఇంటికి రప్పిస్తున్నాను. ఆ భూమి ప్రాణాలు పోతే ఈ ఇంటికి నెంబర్ 1 వారసురాలివి నువ్వే అవుతావు కదా. ఎప్పటికీ నువ్వు ఒక్కటివే ఈ ఇంటి వారసురాలివి అని అపూర్వ అంటుంది. ఓ, నీ దిక్కుమాలని ఏడుపు వెనుక ఎంత కొట్టుందా? నాకు ఇప్పుడు అర్థమైందిలే అపూర్వ అని గోరింటాకు సుజాత అడుగుతుంది. ఇక భూమి హాస్పిటల్లో ఉన్న సరిచంద్ర దగ్గరికి వస్తుంది. నాన్న, ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో మీకు అర్థమవుతుందా నాన్న? ఆయన నన్ను కాపాడారు, నాకు పాలు పట్టారు. ఆయన నా దృష్టిలో దేవుడు. అలాంటి ఆయన ఇప్పుడు నన్ను వద్దని చెప్తున్నాడు. మీరు దేవుడే, ఆయన దేవుడే. ఇద్దరు దేవుళ్ళల్లో ఎవరు కావాలని చెప్తే నేను ఎవరిని కోరుకున్నానా? అయినా కూడా మీరు నా కన్న తండ్రి ఆయన తెలిసిన తర్వాత కూడా నేను మిమ్మల్ని వదులుకోవడానికి సిద్ధమయ్యాను. కానీ ఆయనకి నేను వద్దంట. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో ఏం చేసేది నాన్న? నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అయినా శోభాచంద్ర అమ్మ నన్ను మంటలో నుంచి కాపాడి బయటికి విసిరి పడేసిన తర్వాత నన్ను 2 చేతులతో కాపాడిన దేవుడు నాన్న ఆయన. నాకు పాలు పట్టి నా ఆకలి తీర్చిన దేవుడు నాన్న ఆయన. ఈ ఊర్లో అడుగుపెట్టిన తర్వాత మీరు ఎవరో నాకు తెలియదు కదా నాన్న. ఎక్కడ ఉండాలో అర్థం కాని పరిస్థితిలో ఆశ్రయం ఇచ్చిన దేవుడు నాన్న ఆయన. అందుకే ఆయన్ని నేను కావాలని అనుకుంటున్నాను. మిమ్మల్ని తక్కువ చేయడానికి కాదు నాన్న ఇలా మాట్లాడుతోంది. మీరు కూడా నాకు ముఖ్యమే. కానీ ఆయన మాత్రం నన్ను వద్దనుకుంటున్నాను నాన్న. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది నాన్న అని భూమి అయితే ఇక బాధపడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్ నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది. ఎవరమ్మా ఫోన్ అని పూర్ణి శారదను అడుగుతూ ఉంటుంది. అది మీ నాన్న అని శారద అంటుంది. పూర్ణి అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. అదే కృష్ణప్రసాద్ గారు ఫోన్ చేస్తున్నారు అని శారద అంటుంది. అయితే స్పీకర్ ఆన్ చేసి పెట్టు, ఏం మాట్లాడతారో నేను కూడా వింటాను అని పూర్ణి అంటుంది.